చిరంజీవి టీం నుంచి నెక్స్ట్ మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే మా ఓడిని చూస్తే చాలు హ్యాపీగా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటాం. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ ఇమాన్యుల్ ఆన్ స్టేజ్. ఎందుకు అంత దూరం నిలబడ్డా? జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు సర్కారా అని. మరి అంత ఉన్నావా? నా ఆ పైన జుట్టు గడ్డం తీస్తే సేమ్ టు సేమ్ ఉంటాం. ఏం మాట కామాట కొంచెం ట్యాన్ అయ్యావురా. ట్యాన్ గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటే ఆనియన్స్ మన ఇద్దరం తిడతారు. ఎందుకు వదిలేద్దాం. ఈ మధ్య బాగా బిజీగా కూడా అయిపోయావు నువ్వు. దాని మీద ఫోకస్ తగ్గించి కెరీర్ మీద ఫోకస్ పెట్టు, నువ్వు కూడా బిజీ అయిపోతావు. సరే ఇప్పుడు నా టాపిక్ అంతా వదిలేద్దాం రా. నీకేమన్నా సూపర్ పవర్ కావాలనుకుంటే నీ రియల్ లైఫ్ లోనే ఏంటది? నేను సుధీర్ అలా మారిపోవాలనుకుంటా. అది సూపర్ పవర్ ఏంటి? అంతకు మించిన సూపర్ పవర్ ఉంటుందా? ఎన్ని ఇళ్లలో దొరికావా? నీకు తెలియట్లా నీ దగ్గర ఉన్న సూపర్ పవర్. అదొక్కసారి వస్తే అలా రోడ్డు మీదకి వెళ్తా. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, పాత అకౌంట్లు వచ్చినా చాలు. ఈ పవర్ మీద కూడా ఒక సబ్జెక్ట్ తీయాలనా సినిమా? ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం దుప్పట్లో దడదడ అని. ఓహో టైటిల్ అదిరిపోయింది. దుప్పటి కావాలంటే నేను ఇస్తా. దడదడ సుధీర్ చేస్తాడు. వీడితో ఎక్కువసేపు మాట్లాడితే ప్రాబ్లం ఉంది. అరే వెల్కమ్ టు సర్కార్ రా. థ్యాంక్ యూ అన్న. నీ సీట్ అక్కడ ఉంది, ఎక్కువ మాట్లాడకుండా అక్కడ కూర్చుండిపోరు త్వరగా. ఎన్నో క్యారెక్టర్స్ తోని మనందరికి దగ్గరైన వర్స్టైల్ యాక్టర్ కిరీటి గారిని లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5. మీ లైఫ్ లో ఇన్ కేస్ మీకు ఒక సూపర్ పవర్ కావాలి అనుకుంటే అది ఏమై ఉంటుంది? ఎంత తిన్నా కూడా అట్లానే ఉండాలి, వెయిట్ పెరగకూడదు. నువ్వు తిన్నా వెయిట్ పెరగకూడదు, ఈయన తిన్నా దొరకకూడదు. ఇవన్నీ పక్కన పెట్టి భయ్యా, ఎలా మేనేజ్ చేస్తున్నావు భయ్యా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, అందుకే సుధీర్ సంబంధాలు చూడట్లా. సంబంధాలు పెట్టుకుంటాడు ఆయన. కొంచెం ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఆయన మొహం చూడకుండా కొంచెం దూరంగా వెళ్ళి టెన్షన్ పోతుంది. గేమ్ కి వచ్చి ఆ టెన్షన్ పడుతున్నారు ఆయన. మొహం చూడడానికి టెన్షన్ వెళ్తాను నేను. మమ్మల్ని అందరిని అడిగావు కదా, నీకే స్పెషల్ పవర్ కావాలి? టైం ట్రావెల్ చేయాలన్న. నీకు ఆ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళడానికే టైం లేదు, ఇంకా టైం ట్రావెల్ ఏం చేస్తావు?